వేవేల జేజేలివే జగమేలే జగదీశ్వరి నీకేలే మా పూజలే భూమిలోనే భువనేశ్వరి 18 శక్తి పీఠాలలో ముజ్జగములే ఏలు పెద్దమ్మలు వెలసే అక్కమ్మ చెల్లెమ్మ పరదేవతలు వేవేల జేజేలివే జగమేలే జగదీశ్వరి వేవేల జేజేలివే ఓంకారం బిందు సంయుక్తం ఓంకారం శక్తి రూపకం ఓంకారం బుతకం చైవ వకారాయ నమో నమః సర్వవేద సంవేద్యాయ భక్త హృదయాంతర్నివాసినే శ్రీ దుర్గా మహాపీఠాధీశ్వరాయ సద్గురు సమతానందాయ తే నమః సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తే అందరూ గట్టిగా చెప్పండి దుర్గా భవాని మాతాకి దుర్గా భవాని మాతాకి చాలా సంతోషం మరి వాళ్ళ దుర్గా భవాని అమ్మవారి యొక్క 7వ వార్షికోత్సవంలో ఈరోజు మనమందరం ఈ రకంగా కలవడం చాలా ఆనందంగా ఉంది అయితే వీలైనంత వరకు కూడా ప్రతి మనిషికి కూడా దైవం పట్ల భక్తి విశ్వాసాలు కావాలి ఈ రోజు మనిషి అనేటువంటి వాడు కృతజ్ఞతకు కూడా దూరమై బ్రతుకుతున్నాడు అంటే ఈ రోజు మనకి ఏదైనా కష్టం వస్తే మాత్రం దేవుడు కావాలి కష్టం వచ్చినప్పుడు మాత్రం దేవుడికి వెళ్ళి ఎక్కడ లేనటువంటి ఇండెంట్లు లిస్టులు నెలసరుకులు కన్నా ఎక్కువ పెట్టేసి ఒకవేళ ఆ చెప్పినటువంటి కోరికలు అడిగినటువంటి కోరికలు దేవుడు కానీ తీర్చిస్తే ఆ దేవుడు మంచోడు పవర్ఫుల్ ఒకవేళ ఇంకా కొద్దిగా రోజులు పెరిగి ఇంకా అవి అలాగే కొనసాగి అనుకో దేవుడు పని లేనోడే ఇలా మనం ఆలోచిస్తున్నాం చెప్తే ఎక్కడ మనకి దైవం లోడ్ చేశాడు అని ఒక్కసారి పడుకునేటప్పుడు గుండె మీద చేసుకొని ఆలోచిస్తే ఒక ఇద్దరు వ్యక్తులు ప్రేమగా కలిస్తే మనం పుట్టాం అంటే నువ్వు ప్రేమలో పుట్టావు కాబట్టి ప్రేమతోనే జీవించాలా ప్రేమతోనే మరణించాలి ఈ రోజు ఆ ప్రేమాప్యతలు ఉన్నాయా ఎక్కడైనా గమనించవచ్చు నెట్లో కొట్టినప్పుడు దొరకదు కదా అందుకని అమ్మవారికి ఏం పేరు ప్రేమ రూపాయే నమః లలితా సహస్రనామాలు ఉంటాయి అంటే అమ్మ అంటేనే ప్రేమ కదా అందుకనే ప్రపంచంలో అమ్మకి సాటి ఏదైనా అమ్మే అవుతుంది తప్ప ఇంకోటి కాదు కదా అందుకు చాలా మంది మదర్స్ డే వస్తే మాత్రం తిరగబడిపోయి స్టేటస్ పెట్టి దొరగొట్టేస్తారు మా అమ్మే మాకు ప్రాణం మా అమ్మ ఇది మా అమ్మేది ఏం ఆ అమ్మ గాని ఏదైనా తేడా చేసింది అనుకో మా అమ్మ రాకాశరా బాబు మా అమ్మతో పడలేకపోతున్నారు అని అంటారా అయితే సరే అలా ఉండేవాళ్ళు కొంతమంది పక్కన పెట్టి ఎంతటి మూర్ఖుడైనా అమ్మ అనేసరికి ఒక సెంటిమెంట్ పనిచేస్తారు అందుకనే ఈ అమ్మలందరికీ అమ్మ ఎవరు కదా అమ్మ మాకు ఇంత అందమైన జీవితాన్ని ఇచ్చావు ఆడకుండా జన్మించావు ఇక మేము పుట్టింది మహా అయితే 18 ఇంచీల శరీరం అది పుట్టేటప్పుడు మరి ఈ రోజు ఎంత శరీరం అయింది ఇంతకాలంలో మన తాత ముత్తాతలు భూములు రిజిస్ట్రేషన్ చేసి సంపాదించినట్టు విన్నామే తప్పితే సృష్టించినట్టు ఎక్కడైనా చూసామా ఏమండి అంతేనా మరి ఈ భూమికి ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాల ఆయుష్ ఉంది ఇది ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాల ముందు తయారై ఉంది ఆఖరికి హాస్పిటల్లో ఏదైనా కష్టం వచ్చి వెళ్తే కరోనా టైంలో తనకు తెచ్చే ఆక్సిజన్ సిలిండర్ల కోసం మరి ఇప్పుడు ఎవరైనా కూడా గాలికి ఇబ్బంది పడుతున్నామా మరి అప్పుడు ఆక్సిజన్ సిలిండర్ల కోసం లక్షలు ఖర్చు పెట్టారు మరి భగవంతుడికి ఎలా చూస్తే మనం ఎన్ని లక్షల రూపాయలు ఇవ్వాలి ఏ రోజైనా భగవంతుడు అద్దె అడిగాడు ఆఖరికి
అదే కాదు, భగవంతుడు ఏది మనం అడగదు. ఇప్పుడు గుడికి వెళ్తే ఆ భక్తి కూడా ఎలాంటి భక్తి అంటే ఇన్స్టాల్మెంట్ భక్తి, ఈఎంఐ అంటామే. ఆ గుడికి వెళ్ళినప్పుడు కూడా మన భక్తి ఎంత గొప్పదంటే 20 రూపాయలు పూజ సామాన్ల సెట్తో పూజారు. ఇంత చిన్న కొబ్బరికాయ, ఏమి వేలంతే సెట్టిపళ్ళు, ఆ కర్పూరం అది వెలిగితే కూడా ఒక సెకండ్ కూడా నిలబడదు. ఆ ఊదుబత్తిని వెలిగిస్తే అక్కడ ఉండే అయ్యగారికి మరిముక్కు పనిచేయదు. ఆ పసుపు చూస్తే ఇంకా అమ్మవారు మరి తిరగబడి రాసేసుకోవాలా. ఆ కుంకుమ అయితే మరి నింపు కనిపిస్తుంది. ఇవన్నీ పట్టుకెళ్ళి అమ్మ అమ్మ తల్లి తల్లి, మళ్ళీ అందులో కూడా పొరపాటు పంతులు గారు కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ ఎంతకొద్దు ఆ ఎరగడమే అడ్డతల్లి విరుగుతుంది. అందులోనే కానీ పెద్ద గుడిలో ఉండిపోయిందా, బయట ఇంకొక పంతులు గారు పెద్ద చెప్పులు ఉంచుకుంటారా, మళ్ళీ ఆ 20 రూపాయలు కూడా పెద్ద చెప్పు మనకు కావాలండి. అంటే ఎంత స్వార్థం ఉంది మీరు ఆలోచించండి. మీకు అది చెప్తున్నాను నేను కదా. పోనీ అమ్మవారే, పోనీ ఏం పేరు అమ్మని పేరు లక్ష్మి, పోనీ మా లక్ష్మమ్మ, మీ పేరేమ్మా కృష్ణవేణి గారు. మా లక్ష్మమ్మ కృష్ణవేణమ్మో లేకపోతే పేరు చెప్పలేదు అనుకోకండి, సరదాగా అంటున్నాను. మంచి భక్తులు అని చెప్పి పొరపాటు నా కొబ్బరి ముక్కో కొబ్బరి చెప్పో లేకపోతే ఇందాక చూసాను పులిహార అది పెట్టారు, ప్రేమగా తినేసింది అనుకున్నాం, పరుగో ఇంటికేసి పరిగెట్టకపోయినా రెండోసారి పరిగెట్టం. ఇదేటమ్మా ఆ అమ్మ ఏదో చూసి మనకెత్తుంది అనుకుంటే ఆ అమ్మ తినేస్తా అని చెప్పి కదా. ఇలా వీలైనంత వరకు అన్నిటిలో కూడా మనం ఆలోచిస్తున్నాం. అదే మన వరకు ఆలోచిస్తామా? మనం చీర కొనుక్కోవాలంటే ఆలోచిస్తామండి? ఎంతైనా పర్వాలేదు, ఆఖరికి ఇంట్లో ఆయన గారు ఎన్ని తిట్లు తిట్టినా పర్వాలే, ఆఖరి విడాగించడానికే సిద్ధపడిపోతాం తప్పితే చీర అనుకున్నది కావాలి. అలాగే మా అయ్యగారి వారు చెప్పక్కర్లా, ఆఖరికి ఇల్లు అమ్మేసేనా, ఆఖరికి భార్య యొక్క మెడలో పుస్తులు అమ్మేనా అనుకుని చేస్తారు. కానీ మన వరకు అయితే ఎంత ఖర్చు అయినా పర్వాలేదట, అమ్మవారి వరకు వస్తే అన్ని కొసరు చేస్తామట. అదే నిజంగా అమ్మవారే గాని స్వార్థపరురాలు అయితే ఇప్పుడు మన పరిస్థితి ఏం కావాలి? అమ్మవారికి లలితా సహస్రనామాలు 1000 నామాలు ఉన్నాయి. సహస్రం అని అంటే 1000 అని కాదు, అంతు లేనంత అర్థం కదా. అక్కడికి అందుకే మీరు ముందు గమనించండి, శ్రీమాత, శ్రీ అంటే సర్వము, శ్రీ అంటే శక్తి, శ్రీ అంటే సంపద, శ్రీ అంటే ఆనందం, శ్రీ అంటే ప్రపంచం కదా. ఇప్పుడు ఇందులో అమ్మవారే స్వార్థపరురాలు అయ్యుండి ఇప్పుడు వీళ్ళందరికీ ప్రాణాధారం నేనే కదా, ఈ గాలి నేను ఎవడో ఆపేస్తానంటే మన పరిస్థితి ఏం కాదు. ఇప్పుడు వచ్చినప్పుడు ఒక్కొక్కరు వచ్చాం, మన గాలిగా ఆగిపోయిందా 4 రోజులు మోసుకెళ్ళాలి ఇక్కడి నుంచి, అంతేనా? మీరు అక్కడ కూడా ఆలోచించండి. ప్రాణం పోయేటప్పుడు ఎంతమంది మనల్ని మోయాలా, ఇప్పుడు ఎంతమంది మోస్తున్నారు మనకు తెలియలేదప్ప. అంటే ప్రాణం పోయేటప్పుడు 4 మోయాల్సిన భారం ప్రాణం ఉండేటప్పుడు మనకు తెలియకుండానే మనం నడిచేస్తున్నామంటే అదే ఆదిపరాశక్తి అన్నమాట. ఆ శక్తినే మనం విశ్వసించాలి. అందువల్ల ఈ రోజు మనం ఎన్ని విషయాలకు దూరం అయిపోతున్నామనంటే కనీసం సంస్కృతి, సాంప్రదాయం, ఆచారం, వ్యవహారం ఏమి మనకు అక్కర్లే, పట్టింపే లేదు. ఆఖరికి ఏదో ఆటపాటల జీవితం, సరదా జీవితం, కేరీ జీవితం, తెచ్చారి జీవితం, ఇలాగ అయిపోయిన తప్పితే జీవితంలో ఒక అర్థం ఎక్కడా సంపాదించడం లే. మీరు అందుకనే ఎవరైతే భగవంతుడి పట్ల భక్తి విశ్వాసాలతో ఉన్నారో వారందరికీ కూడా చరిత్ర గొప్ప స్థానాన్ని ఇచ్చింది. అది లేనటువంటి చాలా మంది కూడా వారి మనుగడ ఎంతవరకు అంటే ఆ కాష్టం వరకు తప్పితే తర్వాత దానికోసం ఎవరు చెప్పుకోరు. అసలు మీరు ఒక్కసారి ఆలోచించండి, కాశీకి వెళ్ళినా ఒకటే, కాటికి వెళ్ళినా ఒకటే అనేటువంటి పూర్వసానం కదా. అంటే అప్పటి వారు ఎంత తెగించి దర్శనాలు చేసుకునేవారో మీరు ఆలోచించండి. మీకు చేతికి దేవుడు ఉంగరాలు పెట్టుకుంటాం కదా, అది ఎందుకు వచ్చిందో చెప్పనా? దేవుడు ఉంగరాలు పెట్టుకుంటాం కదా, వెంకటేశ్వర స్వామి రకరకాల. పూర్వం రోజుల్లో యాత్రకు వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాలనుకోండి, ఆ విజయవాడ వెళ్ళడానికి ఇంచుమించుగా ఒక 5 రోజులు 6 రోజులు పట్టింది అనుకున్నాం. మరి భక్తులు కదా, ఇది వెళ్ళేవాళ్ళు భక్తులే కదా, ఉత్తుతున్న వాళ్ళు వెళ్ళరు కదా. మరి రోజు అమ్మవారిని దర్శనం చేసుకోవాలి, రోజు అమ్మవారిని స్తుతించుకోవాలి, అమ్మ నాతో ఉన్న ధైర్యం కావాలి కదా. మరి విగ్రహాలు మోసుకొని వెళ్ళారే, అందుకు కొంతమంది పెద్దలు ఏం చేశారు, ఎలాగో చేతులు ఉంగరాలు పెట్టుకుంటామే, ఈ రంగురాళ్ళు రకరకాలు జాతరాలు, వాటి బదులు దైవం యొక్క ముద్రలే మనం చేతికి పెట్టుకుంటే, ఎక్కడ మనకు కావాలనిపించి ఇలా మనం చూసుకుంటే మనకి ఆ ధైర్యం కనిపిస్తుంది, ఆ దైవం కనిపిస్తుంది అనే నమ్మకంతో, అందుకు మన పెద్దలు ఏం చేశారో ఆ యాత్రా కాలంలో రోజు దైవాన్ని మనం ప్రతి నిమిషం అనుకున్న ప్రతి సందర్భం కనిపించడానికి ఉంగరాలకి దేవుడు అచ్చులు పెట్టించారు.
అప్పుడు ఉంగరాలు ఎలా పెట్టుకునేవారు? దేవుడి యొక్క తల భాగం పైన ఉండేది, పాదాల భాగం కింద ఉండేది. ఇలా చూసుకుంటే నాకు కనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు అలా పెడతారా? ఏమండి బాగున్నారా? మనవాళ్ళు అయ్యగారు వెంకటేశ్వర స్వామి పెడితే, ఏ రాజారావు బాగున్నావా అంటే రాజారావు చూడాలి అట్టేసి. ఇప్పుడు ఉదయ గారు పెట్టింది అనుకో, వదిన బాగున్నా పెట్టదినా ఇలా సర్దుకొని చూపించాలి. వదిన కొత్త అంటే అవును కొత్తది, మీ అన్ని మేము చేయించండి. అంటే భక్తి ప్రదర్శన కాకూడదు, నిదర్శనగానే ఉండాలా. ఏమంటున్నాను? ఎక్స్పోజింగ్ అక్కర్లా. నువ్వు ఎదుటి వ్యక్తి ఆనందాన్ని నీ ఆనందంగా భావించి, ఎదుటి వ్యక్తి యొక్క బాధ నీ బాధగా భావించావా, నువ్వు అప్పుడు నిజమైన భక్తురాలు, నువ్వు అప్పుడు నిజమైన భక్తులు అవుతుంది. అంతే. అలా కాకుండా ఆఖరికి తోబుట్టువులు అభివృద్ధి అయినా కూడా బయటికి మాత్రం పన్నావేటి సరే సరే మంచిదే నీకు ఏంటి, లోపల లోపల మాత్రం బయటికి మంచిదే, అట్టగా వస్తుంది వెళ్ళిపోతుంది, ఏంటి చెయ్యాలా కదా. అందుకనే మీరు బాగా ఆలోచించండి. ఇంటి తెలిసే నవ్వులు వస్తాయండి. అమ్మవారు ఆనంద నిలయాయ నమః, ఆనంద రూపిణ్యే నమః. అందుకు అమ్మ సన్నిధిలో ఉన్నాను కాబట్టి ఆ ముఖంలో నవ్వు వస్తుంది. ఇది నిష్కల్మషమైన భావం. అందువల్ల మీ అందరికి అదే గుర్తు రావాలి. ఆఖరికి అమ్మవారిని విగ్రహాలలో చూస్తున్నామా? హిందూ ధర్మం ఏం చెప్తారు తెలుసా? స్వరూపాన్ని ఆరాధన చేయమని చెప్పదు, స్వభావాన్ని ఆరాధన చేయమని చెప్తారు. ఆఖరికి అమ్మవారు అలాగే ఉంటదండి అమ్మేమా పోయామని లెక్కే. అమ్మవారి స్వభావం ఏంటి? దుష్ట శిక్షని శిష్ట రక్షని. దుష్టత్వం అంటే చెడు, శిష్టత్వం అంటే మంచి. అంటే చెడుని దూరం చేసి మంచిని అభివృద్ధి చేసేదే అమ్మ. మరి అప్పుడు మనమేం కావాలా? ఏ దైవానికైతే భక్తులు అనుకుంటున్నామో ఆ దైవం యొక్క ఆశయాలకి, ఆ దైవం యొక్క ఆలోచనలకి, ఆ దైవం యొక్క ఉద్దేశాలకు దగ్గరగా బ్రతకగలిగినాడే భక్తులు అవుతాం తప్పితే భక్తులు దిద్దుకున్నాం కదా భక్తులు కాదు. అందుకు ఇప్పుడు అమ్మవారి భక్తులు అయితే మనమేం చేయాలా? ఆ మంచితనానికి దగ్గరగా బ్రతకాలి. ఈ రోజు ఆ మంచి ఏనంటే ఎలా అందరూ వస్తుంది? మంచితనం ఎప్పుడు వస్తుంది? చెడు చేయలేనప్పుడు వస్తుంది కదా. చెడు అంటే ఏంటి? ముందు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, ఎదుటి వారిని ఇబ్బంది పెడుతుంది. అలా కానిది ఏదైనా మంచి. అందువల్ల అటువంటి ఆలోచనలు మీరు దగ్గరగా ఉండాలి. అది చక్కగా అందరూ కూడా ఒకటి ఆలోచించండి. దేవుళ్ళందరూ ఎందుకు కొండల మీదకి వెళ్ళాలి? తిరుపతి వెంకన్న, శ్రీశైలం మల్లన్న, కేదార్నాథ్, బద్రీనాథ్ అన్ని కొండల మీద ఎందుకు ఉండాలా? భగవంతుడికి కావాల్సింది ఏంటి? భక్తి, విశ్వాసం, శ్రద్ధ, సహనం. ఆఖరికి అప్పడం వచ్చేసి ఏదైనా మనకు కావాలి, పెనాయిల్ ఇచ్చినా తాగేస్తాం కదా, ఉత్తున వస్తుంది కదా అది. అందుకే చూడండి, ఎదుటి వారిదైతే దాన్ని ఎలా వాడిసినా పర్లేదు, ఆడిది కదా. మనదైతే మాత్రం కుదురుపుగా వాడతాం. ఏది ఎక్కువైపోయినా రోగు తక్కువే. జనాలకు అలా ఉంది. అది రోజు మనకిష్టమని చెప్పి మనకిష్టమైన వాళ్ళు ఫోన్ చేసాం అనుకోండి, ఉండదు అలా ఫోన్ చేయాల్సి. అంటే ఇక్కడ ఇష్టమని ఫోన్ కాదు, ఆ అమ్మకి అది తలపోట్లా మారి. అంటే మనుషులు అంత ఆలోచించే పరిస్థితిలో లేరు. అందుకే మరి మనుషులు ఇలాగా ఆలోచిస్తే, మనిషికి మనిషి ఆలోచిస్తే, అంత గొప్ప దైవాన్ని కూడా మనిషి చులకనగా ఆలోచించేటప్పుడు అంతకన్నా కర్మ ఇంకోటి ఉండదు కదా. అందుకు దైవం దాన్ని గుర్తించే ఏ కొండ మీద కూర్చుండిపోయి కావాలనుకున్న వాళ్ళు వస్తారు, కాదనుకున్న వాళ్ళు కింద ఉంటారు. వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి. ఎవరికి? నా భక్తులకి. వీళ్ళకి ఆ ఇబ్బందులు రాకుండా మాత్రం జీవితం ఉండదు. కానీ ఆ ఇబ్బందులు గాలి మేఘాల్లాగా వెళ్ళి ఏమి ఆ ఇబ్బందుల్ని, సమస్యల్ని, కష్టాల్ని, నష్టాల్ని ఎదుర్కోగలిగే శక్తి నేను ఇచ్చి వేగంగా తొలగిస్తాను. మరి ఇంకో రకం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మరి ఇంకంతే. ఆఖరికి వారికి అంతులేని ఆస్తులు, అంతస్తులు ఎన్నున్నా శాంతి లేని బ్రతుకు సొత్తున్నా. వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, పడుకున్నాడు మాత్రం నిద్ర రాదు, తలగాడు మాత్రం తడిసిపోతుంటే తెలియకుండా. అందుకు మీ అందరికీ కూడా అమ్మవారు మరి ఇక్కడ మనందరికీ దర్శనం ఇవ్వడం అంటే మనం ఇప్పుడు ఏం చేయాలో మనం సహనంతో, శ్రద్ధతో కలిగి అమ్మవారు సేవ చేసుకోవాలి. అక్కడ కూడా మనకి ఏది భావాలు ఉండకూడదు. ఆ చిన్న గుడి లేదు, అది ఏంటి పెద్ద గోపురాలు ఉన్నాయేంటి. చాలా మంది మన తిరుపతి వెళ్ళారు, దంపతులు ప్రసాదం పడుకొని వచ్చారు. ఏమో తిరుపతి దర్శనం బాగా అయిందా అంటే, బాబు ఎంత కొండల బాబు మంచిదండి. తర్వాత ఏడు చూసాం, బాబు ఎంత జనం బాబు చాలా మంది. తర్వాత ఏడు చూసాం, బాబా వీళ్ళు వాకిలి ఏడు బాబు. తర్వాత ఏడు చూసాం, బాబా బంగారం వాకిలి బాబు. తర్వాత ఏడు చూసాం, వరాసోద్దాం తోసారు బాబు. ఏడు చూసిందమ్మా, కొండలు, జనాలు, వెండి, బంగారం, దేవుని చూడలేదు. భక్తులు ఏం చేయాలా? ఇవన్నీ కనిపించకూడదు కదా. అంటే పరిస్థితులు ఇలా మారిపోయి, అందువల్ల ఇటువంటి అంటే అది గొప్పగా ఉంది అనిపించింది. గొప్పకి వెళ్ళాం, గొప్పతనాన్ని చూడలే.
దైవాన్ని చూడాలనుకున్నాడు, ఇవి చూడరు కదా ముందు. మరి అందుకు ఇక్కడ కూడా ఒకవేళ అంత గొప్ప ఇంపుగా సొంపుకుందనుకో, అబ్బో చాలా గొప్ప కట్టించాడు సతీష్, అలాగా అడుగులు ఏర్చండి మన బొమ్మ కనిపిస్తుంది అలాంటి పలకల కింద. అలాంటివి ఆలోచన రాకూడదు. అర్థమవుతుందా? అందువల్ల మనం ఒకటే ఆలోచించాలి, మన శ్రద్ధను బట్టి ఏదైనా అభివృద్ధి అవుతుంది. కొంత సమయం వచ్చినంత వరకు తల్లి మనల్ని చూసుకుంటారు, తర్వాత కదా ఇది లాజిక్ కదా జీవితంలో. మరి ఇప్పుడు ఏం చేయాలా? మనకి జన్మని ఇచ్చేసింది తల్లి, ఒక అవకాశాలు ఇచ్చింది, ఇప్పుడు ఏం చేయాలా? మరి అది కాకుండా మళ్ళీ అటు నుంచి ఇంటి డిపాజిట్లు పడాలంటే కుదరదు. ఇదే స్వార్థం అన్నమాట. ఈ స్వార్థపూరితమైన భావాల నుంచి దూరం కావడమే, నిస్వార్థంగా బ్రతకడమే హిందూ ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం. అందువల్ల ఈ రోజు మనమంతా కూడా హిందువులమే కదా. హిందువులమేనా కాదు? అంతేనా? చెప్పుకోవడానికైనా లేకపోతే జీవించడానికి కూడా పనికొస్తామా? అందువల్ల వీలైనంత వరకు ఈ ప్రాంతాల మీద ప్రత్యేకమైన దృష్టి ఉంది. ఈ ప్రాంతాల్లో ఎక్కడైనా ఏ తేడా వచ్చినా దాని పనిష్మెంట్ మీకే ఉంటుంది. ఎక్కడ కూడా అన్ని మతాలు వారు ప్రచారాలు జరగడానికి లేదు, మీరు ఎక్కడ కూడా డైవర్షన్ చేసుకోవడానికి లేదు. ఆఖరికి కష్టం వస్తే భరించండి. మీరు ఈసీజీ గమనించారా? హాస్పిటల్లో ఈసీజీ ఉంటుంది, హాస్పిటల్ పక్కన మోనిటర్ ఉంటుంది, దాని మీద ఇలా గీతలు వస్తుంటాయి, వస్తాయి చూసారా? అలా వస్తే మనిషి బ్రతుకున్నట్టు, ఇలా వస్తే మన తెలుగు అంత గొప్పదనంటే టపా కట్టేసినట్టు, బాటి తగ్గేశారు, ఎక్కడ తీసేశారు కదా. ఆఖరికి ఒకప్పుడు అయితే చావు అంటే ఎదురోళ్ళు ఉత్తునే కాలు ఉనికి చచ్చిపోయాడు ఆ మాటలోనే ఉనుకు. ఆఖరికి ఇప్పుడు నాకు ఫోన్ చేస్తే కూడా నేను అడుగుతాను, ఫర్ సపోజ్ ఎవరైనా ఇబ్బంది అయ్యారంటే, అది ఆయన పోయాడంటే, అవును స్వామి ఆదివారం రాత్రి మాట్లాడాడు, టపా కట్టాడు. ఈ టపాలు కట్టేయడం బాటి తగ్గేయడం మొత్తాన్ని నిజమేనా? అంటే ఇటువంటి పరిస్థితులు మనుషుల్లో అని చెప్తున్నాడు కదా, అన్ని తేలిగ్గా తీసుకోవడం, దేని బరువు లేదు. ఆ బరువు లేదు కాబట్టి మన జీవితంలో ఆ విలువ లేదు, వెలలేదు. వల్ల ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని మీ అందరూ ఒకటే చెప్తున్నా, ఒకవేళ అది కానీ ఎవరు వచ్చేస్తే ఏమవ్వాలా? చచ్చిపోయినట్టు కదా. అది మీరు అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి? మన జీవితంలో ఎత్తుపల్లాలు చూస్తేనే అడుపడుచుకున్నాడు, సదావుగా సాగితే చచ్చిన సేవతో సమానం కదా. అది మన కష్టాలు కూడా ఏమనాలా? రావాలి. వచ్చేవి కూడా మనం అనుభవించగలిగేవి రావాలి కదా. కష్టానికి కారణం ఏంటంటారు? కోరిక, ఎక్స్పెక్టేషన్. అంతేనా? నాకు ఇది కావాలి అది కావాలి అనుకున్న వరకు అది నీకు రాకపోతే బాధే. ఏది కాకుండా అడిగితే అడిగినవే ఇస్తుంది, అడగకపోతే అవసరమైనవన్నీ ఇస్తుంది. అదే అమ్మ అన్నమాట. అర్థమవుతుందా? అందుకు మీరు అందరూ కూడా ఆ రకంగా ఉండాలని తెలియజేస్తూ, మరి నాకు కూడా ఎలా ఉంటుందంటే వ్యసనం ఉంటుంది కదా, వ్యసనం తాగినోడికి ఏంటి? తాగినప్పుడు టైం కనిపించదు. ఈ సినిమాలు, శిఖార్లు, జలసాలు, బలగుర్తిలు ఆ టైం కనిపించదు. మరి మనకి ఇదే కదా డ్యూటీ, ఇదో పెద్ద వ్యసనం. అక్కడ ఎవరు కనిపిస్తే అలా మాట్లాడేది ఎందుకు చెప్పాలి? మళ్ళీ అందరితో అందరితో మాట్లాడితే దేవుడు అటుడికి విలువ తగ్గించే జనం నన్ను తక్కువ అనుకోరా. కానీ ఎక్కడ మాట్లాడతాం? ఎక్కడైతే ఆ భక్తి ఉంటుందో, ఏ కనుల్లో అయితే భక్తిని చూస్తాం అక్కడే మాట్లాడతాం. మరి ఇక్కడ కనిపించింది కాబట్టే ఇక్కడ చిన్నస్వామి కూడా మీ అందరిలో ఒక భాగంగానే, ఒక ఇంటి పెద్ద ఎట్లా మాట్లాడుతుంది అలాగే మాట్లాడానికైనా ఒక పీఠాధిపతి, ఒక సన్యాసి అని ఆ తారాస్థాయిలో మాట్లాడలేదు కదా. అంతేనా? అందుకు మీరు ఇప్పుడు ఏం చేయాలా? చిన్నస్వామికి మీకు దూరమే లేదు. చిన్నస్వామి అంటే ఎవరు? మీ కుటుంబ సభ్యుడు అనమాట. మరి కుటుంబ సభ్యుడు చెప్పిన మాట కూడా ఖాతరు చేయకపోతే ఏమంటారు? దాన్ని దరిద్రం దూరం చేసుకోవడం దరిద్రం కదా. అందుకు చెప్పినట్టుగా చక్కగా మీరు భక్తిగా ఉండండి. మనం ఎప్పటికప్పుడే కలుద్దాం. ఏ వ్యక్తికి కూడా ఎటువంటి ఇబ్బంది కూడా చిన్నస్వామి దగ్గర కలిసేందుకు కానీ మాట్లాడేదానికి ఏమి ఉండదు. అందువల్ల మీ అందరికీ ఆ భరోసా ఇస్తూ చక్కగా మీ అందరూ కూడా ఇంకా మంచి కార్యక్రమాలు ఇక్కడ చేయాలని తెలియజేస్తూ అందరూ సెలవు తీసుకుంటూ దుర్గా భవాని మాతాకి